అత్యంత అనుభవజ్ఞులందరూ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. మీకు అందరికీ మనస్ఫూర్తిగా ఇలాంటి కార్యక్రమంలో ఇంతసేపు ఓపిక కూర్చున్నందుకు మీ అందరిని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా. ఈ మధ్యకాలంలో ఏ సమావేశాలకు వెళ్ళినా వార్ ఆఫ్ వర్డ్స్, 10 నిమిషాలలో వీలైనంత మేరకు ఎవరినో ఒకరిని దూషించడమే ఉపన్యాసాలుగా మారిన సందర్భంలో ప్రపంచ శాంతి గురించి, ప్రపంచం యొక్క సమస్యల్ని శాంతి ద్వారా, చర్చల ద్వారా పరిష్కరించుకోవాలన్న ఆలోచన విధానంతో ఒక సమావేశాన్ని ఏర్పాటు చేసి ఆ వేదిక మీద అన్ని రకాల సిద్ధాంతాలను నమ్మేవాళ్ళు, అన్ని రాజకీయ పార్టీల ప్రతినిధులు ఒక వేదిక మీద ఉంటే మాట్లాడడం కొంచెం కష్టమే. మరి నాలాంటి వాళ్ళకి ఇంకా కష్టం. ఎందుకంటే నేను పాల్గొనే 99% పార్టీకి సంబంధించిన సమావేశాలలో వేదికల మీద నుంచే ప్రసంగిస్తుంటాం కాబట్టి స్పష్టంగా ప్రత్యర్థులు ఎవరో తెలుసుకొని రాజకీయ ప్రత్యర్థులని దృష్టిలో పెట్టుకొని మాట్లాడుతుంటాం. కానీ ఇక్కడ ఈ కార్యక్రమంలో యాదవ్ రెడ్డి గారు నాకైతే పర్టికులర్గా సంకటం తీసుకొచ్చి పెట్టింది. ఏమాత్రం విమర్శ లేకుండా విషయాలన్నిటినీ మాట్లాడాల్సిన పరిస్థితి. అయితే నేను ఒక మాట చెప్పదలుచుకున్నాను. చాలామంది సిద్ధాంతాలు చెప్తుంటారు, కానీ వాళ్ళు చెప్పే సిద్ధాంతాలను వాళ్ళు పాటించే వాళ్ళు చాలా కొద్దిమంది. కానీ యాదవ్ రెడ్డి గారు ఏ సిద్ధాంతం అయితే చెప్తాడో, ఏ సిద్ధాంతం అయితే ఈరోజు వారు మన ముందు పెట్టినరో వారు చిత్తశుద్ధితోని పాటించండి అని చెప్పి నేను మనస్ఫూర్తిగా చెప్పదలుచుకున్నాను. ఈ సందర్భంగా వారు విద్యార్థి దశ నుంచి వారు జైపాల్ రెడ్డి గారికి అత్యంత సన్నిహితులు. అంటే ఆ కనెక్షన్ ఏందో నేను చాలా సంవత్సరాలు ఆలోచన చేసిన కానీ నాకు అర్థం కాలే. ఇప్పుడు యాదమామ చెప్పడంతో వారికి ఇంగ్లీష్లో నైపుణ్యం ఉండడం వల్లనే జైపాల్ రెడ్డి గారికి అత్యంత సన్నిహితంగా వారు ఉన్నారని ఇప్పుడు నాకు అర్థమవుతున్నది. వాస్తవంగా సీతారాం ఏచూరి గారు, సురవరం సుధాకర్ రెడ్డి గారు లాంటి వాళ్ళు హార్డ్ కోర్ కమ్యూనిస్టులు అయితే, జైపాల్ రెడ్డి గారు, యాదవ్ రెడ్డి గారు లాంటి వాళ్ళు వీళ్ళు సాఫ్ట్ సైడ్ ఆఫ్ కమ్యూనిస్టులు. వీళ్ళు ఎప్పుడు కూడా క్యాపిటలిజం వైపు కానీ కమ్యూనలిజం వైపు కానీ చూడలేదు. వీలైనంత మేరకు అలాంటి ఫోర్సెస్కు వ్యతిరేకంగా, అలాంటి ఫోర్సెస్ను నియంత్రించడానికి వీలైనంత మేరకు వాళ్ళు కృషి చేస్తూనే ఉన్నారు. విద్యార్థి దశలో కాంగ్రెస్ పార్టీ రాజకీయాలలో మొదలుపెట్టిన తర్వాత పరిణామ క్రమంలో కాంగ్రెస్ వ్యతిరేకమైన రాజకీయాలలో రాణించిన, మళ్ళీ ఈ దేశం కమ్యూనల్ ఫోర్సెస్ విజృంభిస్తున్నప్పుడు ఈ దేశాన్ని కమ్యూనల్ ఫోర్సెస్ నుంచి కాపాడగలిగింది కాంగ్రెస్ పార్టీ అని చెప్పి జైపాల్ రెడ్డి గారు, యాదవ్ రెడ్డి గారు తిరిగి కాంగ్రెస్ వేదిక మీదకే వచ్చి ఎన్ఎస్యుఐ రాష్ట్ర అధ్యక్షుడి నుంచి ప్రస్థానం ప్రారంభించిన వారు మళ్ళీ కాంగ్రెస్ పార్టీని ఈ దేశంలో కమ్యూనల్ ఫోర్సెస్ను ఆపగలదు, ఈ దేశంలో దళితులు, గిరిజనులు, ఆదివాసీలు, అత్యంత నిరుపేదలకు సంక్షేమము, అభివృద్ధి అందుబాటులోకి తీసుకురావాలంటే ఒక సోషలిస్ట్ విధానంతో ఈ దేశాన్ని అభివృద్ధి పదం వైపు నడిపించేది కాంగ్రెస్ పార్టీ అని వాళ్ళు బలంగా నమ్మడం వల్ల వారు కాంగ్రెస్ పార్టీలో తిరిగి రావడం జరిగింది. ఏ రోజు కూడా పదవుల ప్రాతిపదికన వారి నిర్ణయాలు తీసుకోలేదు. వారి సిద్ధాంతపరంగానో ప్రజలకు ప్రయోజనం చేకూర్చే ఆలోచన విధానంతోనే వారు కానీ జైపాల్ రెడ్డి గారు కానీ నిర్ణయాలు తీసుకున్నారు. ఏదైనా పదవులు వస్తే అవి వాళ్ళ దగ్గరికే పదవులు నడుచుకుంటూ వచ్చినాయి తప్ప వాళ్ళు పదవుల కోసం ఎప్పుడు కూడా వారు విధానాన్ని మార్చుకోలేదు. మనస్ఫూర్తిగా ఈ వేదిక మీద నుంచి వారిని నేను అభినందిస్తున్నా. పదవులు లేకపోతే 10 నిమిషాలు కూడా ఉండలేని పరిస్థితుల్లో ప్రజా సమస్యలను పరిష్కరించాలను, ముఖ్యంగా తెలంగాణ ఉద్యమ సమయంలో వారు విద్యార్థి దశగా ఉన్నప్పుడు నుంచి మొదలు పెడితే
వారు నాకు తెలిసి 1976లోనే ఈ దేశం తరఫున రష్యా పర్యటనకి వెళ్ళి దాదాపుగా 48-50 సంవత్సరాల క్రితమే విద్యార్థి నాయకుడిగా ఆనాడు స్ట్రాంగ్ కమ్యూనిస్ట్ ఫిలాసఫీని, ఐడియాలజీని అటు రష్యా ఇటు చైనా ఆదర్శంగా ఉన్నప్పుడు వారు విద్యార్థి నాయకుడిగా రష్యా పర్యటనలకు వెళ్ళడం కానీ, ఆ తర్వాత కాలక్రమంలో యుద్ధాలు దుఃఖాన్ని తెచ్చిపెడతాయి, శాంతి అభివృద్ధి పదం వైపు నడిపిస్తుంది అనే నమ్మకంతో యుద్ధాలకు వ్యతిరేకంగా ప్రపంచంలో జరుగుతున్న సభలు, సమావేశాలు లేదా కార్యాచరణలు తీసుకున్నప్పుడు వారు క్రియాశీలకంగా పాల్గొనడం జరిగింది. ఆ తర్వాత జరిగిన తెలంగాణ ఉద్యమంలో వారి క్రియాశీలక పాత్ర చాలామంది తెర మీద కనిపిస్తారు, తెర వెనుక కూడా చాలామంది కృషి ఉంది. నాకు తెలిసినంత వరకు 2008లో తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు అంశము మీద శ్రీమతి సోనియా గాంధీ గారు యాదవ్ రెడ్డి గారితో ప్రత్యేకంగా గంటకు పైగా దాదాపుగా 2 గంటలు వారితో చర్చిస్తే వారు పూర్తి స్థాయిలో తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఆవశ్యకతను శ్రీమతి సోనియా గాంధీ గారికి వారు వివరించారు. వారు ఏ రోజు ఈ విషయాలు చెప్పుకోలే, ఎందుకంటే వారు బాధ్యతగా భావించారు. కాబట్టి ఆనాడు 2008లో శ్రీమతి సోనియా గాంధీ గారి దృష్టికి తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు యొక్క ఆవశ్యకతను వారు తీసుకెళ్ళారు. ఆ తర్వాత జైపాల్ రెడ్డి గారు తెలంగాణ బిల్లు పార్లమెంట్లోకి వచ్చినప్పుడు పోషించిన పాత్ర పెద్దలు మాజీ పార్లమెంట్ సభ్యులు వినోద్ కుమార్ గారికి తెలుసు. దాదాపుగా చివరి పార్లమెంట్ సమావేశాలలో గందరగోళ పరిస్థితుల్లో తెలంగాణ రాష్ట్రం ఏర్పడుతుందా లేదా, ఒకవేళ ఆ సమావేశాలలో బిల్లు పాస్ కాకపోతే తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఆకాంక్ష శాశ్వతంగా వాయిదా పడుతుందేమో అన్నంత ఉద్రేకమైన పరిస్థితుల్లో జైపాల్ రెడ్డి గారు అత్యంత కీలకమైన పాత్ర పోషించి బిల్లును ఆమోదింపజేసే విధంగా ఆనాడు వారి చర్యలు తీసుకున్నారు. జైపాల్ రెడ్డి గారు తీసుకుంటున్న ప్రతి నిర్ణయంలో, ప్రతి చర్యలో రాజకీయంగా వారితో పాటు వారి సహచరుడిగా యాదవ్ రెడ్డి గారు తన బాధ్యతను ఎప్పుడూ నెరవేరుస్తూనే ముందుకు సాగింది. ఈరోజు నేను యాదవ్ రెడ్డి గారికి విజ్ఞప్తి చేస్తున్నా, ముల్కీ నాన్ ముల్కీ ఉద్యమం నుంచి తొలి దశ 69 తెలంగాణ ఉద్యమం కావచ్చు, 96లో తెలంగాణ జనసభ మొదలుపెట్టిన తెలంగాణ ఉద్యమం కావచ్చు, 2000లో చిన్నారెడ్డి గారు, 2001 చంద్రశేఖరరావు గారు, 2009లో తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియ ప్రారంభించిన తర్వాత ఏర్పడ్డ తెలంగాణ జేఏసీ కావచ్చు, తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు, ఇది భవిష్యత్ తరాలకు ఒక విశ్లేషణాత్మకమైన ఒక పుస్తకం అవసరం ఉంది. రాజకీయ పార్టీల కోణంలో రకరకాల అంశాలు తెర ముందు చర్చకు జరుగుతున్నాయి, కానీ తెర వెనుక జరిగిన ప్రయత్నాలు, కృషి చేసిన వాళ్ళని గురించి కూడా ఒక పుస్తక రూపంలో, ఎందుకంటే మీకు అందులో మొదటి నుంచి ఇన్వాల్వ్మెంట్ ఉంది, అందులో ఇన్వాల్వ్ ఉన్న వాళ్ళతో కూడా మీకు సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. దానివల్ల భవిష్యత్ తరాలకు అసలు ఈ తెలంగాణ అనేది ముల్కీ నాన్ ముల్కీ నుంచి మొదలు పెడితే జూన్ 2, 2014 సంవత్సరం తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు వరకు జరిగిన పరిణామ క్రమాలను అన్నిటిని కూడా వివరించుకుంటూ మీరు ఒక పుస్తక రూపంలో తీసుకొస్తే డెఫినెట్గా అది చాలామందికి ప్రయోజనకరంగా ఉంటుంది. చరిత్రను సంక్షిప్తంగా భవిష్యత్ తరాలకు అందించినట్టుగా కూడా ఉంటుంది. కాబట్టి ఈ నట్స్ బోల్ట్స్ ఆఫ్ వార్ అండ్ పీస్ పుస్తకమే కాకుండా సంపూర్ణంగా తెలంగాణ ఉద్యమ చరిత్రను, నేపథ్యాన్ని కూడా ఒక పుస్తక రూపంలో తీసుకొస్తే ఎవరికైనా భవిష్యత్తులో దీని గురించి తెలుసుకోవాలన్నప్పుడు తెలంగాణ ఉద్యమంలో జరిగిన కీలకమైన పరిణామ ఘట్టాలు తెర ముందు కనిపించినవి చాలామందికి తెలుసు. తెర ముందు కనిపించకుండా అత్యంత క్రియాశీలక పాత్ర పోషించి తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియలో బాధ్యత నెరవేర్చిన వాళ్ళ గురించి కూడా తెలంగాణ సమాజానికి, ప్రపంచానికి తెలియవలసిన అవసరం ఉంది.
మనకు నచ్చకపోయినా ఉండవల్లి అరుణ్ కుమార్ గారు ఒక వెర్షన్ రాసింది. మనకు నచ్చవచ్చు నచ్చకపోవచ్చు, వారి కోణంలో ఉండవల్లి అరుణ్ కుమార్ గారు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియ సందర్భంగా జరిగిన కొన్ని పరిణామాలను వారు ఒక పుస్తక రూపంలో వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూ వాళ్ళు చెప్పారు. కానీ తెలంగాణ ఉద్యమకారుల తరఫున కూడా ఒక కాంప్రహెన్సివ్ బుక్ ఉంటే అది బాగుంటుందని నేను భావిస్తున్నా. దానికి యాదవ్ రెడ్డి గారు బాధ్యత తీసుకొని ఇట్లాంటికి సంబంధించి ఇంకొక పుస్తకం రాస్తే అది ప్రజలకు ఉద్యమకారులకు ఉపయోగపడుతుందని చెప్పి ఈ సందర్భంగా వారికి విజ్ఞప్తి చేస్తున్నాం. అదేవిధంగా ప్రపంచంలో యుద్ధాల వల్ల వచ్చే కష్టాల ద్వారా వచ్చే దుఃఖం, అదేవిధంగా శాంతి గురించి చాలా కార్యక్రమాలు, చాలా చర్యలు గతంలో ఎక్కువ సెమినార్ జరిగే. మేము విద్యార్థి దశ రాజకీయాలలో ఉన్నప్పుడు, విద్యార్థి నాయకుడు ఉన్నప్పుడు, ఈ మధ్యకాలంలో పదాలే వీళ్ళే. శాంతి అనేది, యుద్ధం వద్దనేది చాలా సంవత్సరాల తర్వాత మళ్ళీ వేదిక మీద నుంచి నేను వింటున్నా. మనందరం దినచర్యలలో లేదా మన దైనందిన కార్యక్రమాలలో బిజీగా ఉండడం వల్ల ఏం జరుగుతుందో మనం చూడడం లేదు. మనం తెలుసుకోవాల్సింది, మనం ఆలోచన చేయాల్సింది, ఇతర దేశాలు రష్యా ఉక్రెయిన్ వారే కాదు, భారతదేశంలో కూడా చైనా దాదాపుగా 2000 నుంచి 4000 స్క్వేర్ కిలోమీటర్స్ 2014 తర్వాత భారత భూభాగాన్ని ఆక్రమించుకున్నది. నేను డిఫెన్స్ కమిటీ మెంబర్గా డిఫెన్స్ కమిటీలో మేము చర్చించిన అంశాలు అధికారికంగా మేము వ్యక్తపరచలేము. కానీ చైనా భారతదేశాన్ని more than 2000 స్క్వేర్ కిలోమీటర్స్